విద్యార్థి మృతికి కారణమైన కాకతీయ విద్యా సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటూ విద్యార్థి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్. గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్లు డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్. గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్లు మాట్లాడుతూ కాకతీయ విద్యాసంస్థల్లో గత 2 రోజుల క్రితం జస్వంత్ రెడ్డి అనే 9వ తరగతి విద్యార్థి మృతి చెందటం పట్ల విద్యార్థి సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థి మృతికి కారణమైన కాకతీయ విద్యాసంస్థల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి అనారోగ్యంతో ఉన్నాడని చనిపోక ముందు 3 రోజులుగా సంబంధిత వార్డెన్కు, బాధ్యులకు సమాచారం ఉన్న హెల్త్ ఎమర్జెన్సీలా చర్యలు తీసుకోకపోగా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పీడీఎస్యూ పరిశీలనలో తేలిందన్నారు. విద్యార్థి పట్ల దురుసుగా వ్యవహరించి, అనారోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణినే విద్యార్థి మృతికి కారణమయ్యారని మండిపడ్డారు. హాస్టల్లో సరైన సౌకర్యాలు, భోజన వసతులు కల్పించకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ఈ రోజుల్లో డే స్కాలర్స్ విద్యార్థులు చిన్నపాటి అనారోగ్యంకు గురైతే ఫోన్ చేసే విద్యాసంస్థలు ఉన్నాయని, అలాంటిది సరైన సమయంలో విద్యార్థి తల్లి, తండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతుందన్నారు. తల్లిదండ్రులు వచ్చాకే హాస్పిటల్ వెళ్దామని విద్యార్థి అన్నాడని విద్యార్థి చనిపోయాక చెప్పటం సిగ్గుచేటన్నారు. ఒక ఫోన్ కాల్ చేసి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తే విద్యార్థి బ్రతికే ఉండేవారని మండిపడ్డారు. అలాగే విద్యార్థి మృతి చెందిన తర్వాత కనీసం హాస్పిటల్కి వెళ్లి పరామర్శించిన దుస్థితి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. తప్పు చేయకపోతే ఎందుకు విద్యార్థిని భౌతిక కాయం దొంగచాటున తల్లిదండ్రులకు ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తున్నామన్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు, కలెక్టర్ స్పందించి న్యాయబద్ధంగా విచారణ చేయాలని అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ తారుమారు కాకుండా నిష్పక్షపాతంగా విద్యాశాఖ అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం, ప్రైవేటు విద్యాసంస్థల హాస్టల్స్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, నాయకులు రవీందర్, అక్షయ్. కాకతీయ విద్యాసంస్థలు మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులు అనారోగ్య బారిన పడినా కానీ వాళ్ళని పట్టించుకోకుండా వీరు మృతి చెందడానికి కారణమవుతున్నారు. మొన్న జరిగినటువంటి విద్యార్థి మృతి పైన పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో కూడా అక్కడ వాళ్ళ లోపాలు ఉన్నాయని మేము నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థికి ఏమైనా అయితే ఇంటికి పంపించాల్సింది పోయి వీళ్ళు ఇలానే నాటకాలు ఆడతారని చెప్పేసి హాస్టల్లోనే ఉంచి వారి మృతికి ఈరోజు కారణమయ్యారు. 9వ తరగతి చదువుతున్నటువంటి జస్వంత్ రెడ్డి మృతి పైన ప్రాథమికంగా ఈరోజు విచారణ జరపాలి, క్షుణ్ణంగా జరపాలి. విద్యాశాఖ అధికారులు పైన ఈరోజు విచారణ జరిపి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే సమగ్రంగా దర్యాప్తు చేసి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేనిచో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా మేము విద్యాశాఖ అధికారులకు హెచ్చరిస్తున్నాం. కూడా ఫుడ్ తనిఖీలు నాణ్యమైనదా లేదా అన్నది తనిఖీలు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి రెసిడెన్షియల్ హాస్టల్లో, ప్రైవేట్ రెసిడెన్షియల్ హాస్టల్లో తనిఖీలు చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు మేము కోరుతున్నాం. నవంబర్ 29వ తారీఖున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థలో 9వ తరగతి చదువుతున్నటువంటి జస్వంత్ రెడ్డి విద్యార్థి మృతి చెందడం జరిగింది. ఆ మృతి పైన పీడీఎస్గా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. పలు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జస్వంత్ రెడ్డి అనే విద్యార్థి గత 3 రోజుల క్రితమే అనారోగ్యం ఉంది, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్కి, ఇన్ఛార్జికి ఫిర్యాదు చేసినా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం మూలంగానే ఆయన విద్యార్థి మృతి చెందడం జరిగింది. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో కలెక్టర్ గారే దర్యాప్తు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కళాశాల యాజమాన్యం, విద్యాసంస్థల యాజమాన్యంపై
క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక విద్యా సంస్థల్లో ఈరోజు నాణ్యమైన భోజనం లేదు, సరైన విద్యా వ్యవస్థ నడపే పరిస్థితి లేదు. ఈరోజు విద్యారంగం అంటే వ్యాపారమయం చేసుకుంటున్నారు తప్పితే విద్యార్థులకు మంచి భోజనం అందించాలా, మంచి విద్యను అందించాలని చిత్తశుద్ధి మరిచి ఈరోజు లాభాల బాట పడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ఇలాంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారు, విద్యాశాఖ అధికారులు తీవ్రమైనటువంటి స్థాయిలో స్పందించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ హాస్టళ్లలో ఈరోజు ఫుడ్ పాయిజన్ అవుతా ఉందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కమిటీల రూపంలోకి తీసుకొచ్చి తనిఖీలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం ఏమాత్రం తనిఖీలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు కమిటీలు వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యం వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి ప్రతి హాస్టళ్ళకి తనిఖీలు చేసే విధంగా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కమిటీలతో పాటు విద్యాశాఖ అధికారులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిరంతరం ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం జరుగుతూ ఉన్నది, ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి తనిఖీలు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాదు సార్, మనం చెప్పండి స్కూల్ వాళ్ళు రమ్మన్నాడు, స్కూల్కి వెళ్తాం, మేము డెడ్ బాడీ ఇచ్చేసి వెళ్తాం. మరి మీకే బర్త్ జరగదు, మేము డెడ్ బాడీ ఇచ్చేసి వెళ్ళిపోతాం. మా పిల్లడు కదా సార్, మరి చనిపోయిన స్కూల్లో కదా, చనిపోయిన కూడా స్కూల్లోనే కదా. ఎట్లా సార్ మేము మినిమం రావాలి కదా, వాళ్ళు రాలేదు కదా. ఆవేదన మరి వాళ్ళు స్కూల్లో జాయిన్ చేశాము, చనిపోయాడు. ఇంతవరకు చూసాం, మేనేజ్మెంట్ ఎవరైనా వస్తారని చూసాము, ఇంతవరకు రాలేదు. రమ్మన్నా సార్, మేనేజ్మెంట్ రమ్మని మాకు ఎట్లా డెడ్ బాడీ ఇచ్చారు.